ఈ రోజు నైట్ అయితే 3 ప్లేట్ల చపాతీలు అయితే ఆర్డర్ చేసినాయి. ఇక్కడైతే చక్కగా పిండి కలిపి అయితే పక్కకు పెట్టేసి ఉంచుకుని ఏం కర్రీ చేద్దామంటేనైతే ఇక కూరగాయలు అయితే ఏం లేవండి. అందుకని చెప్పేసి ఇక పొద్దున్నే ఆలుగడ్డ కూడా ఫ్రై చేసిన. ఏం చేద్దామని చెప్పేసి ఇక పప్పే చేద్దామని చెప్పేసి ఇట్లనైతే పెసరపప్పు అయితే చక్కగా నానబెట్టి ఉంచుకున్నాయి. ఇక అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా అన్నీ కోసిన. ఫస్ట్ అయితే పోపు పెట్టేసిన, కొంచెం ఎండుమిరపకాయలు వేసి పోపు పెట్టేసి అందులోనే ఈ కూరగాయలు, ఇది పప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి పసుపు, ఉప్పు అన్నీ వేసి వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. సూపర్ అవుతుందండి పప్పు అయితే. ఇట్లా చపాతీలల్లో వేడి వేడి పప్పు చపాతీలు మస్తుంటాయి. ఇట్లా డైటింగ్ చేసే వాళ్ళకు కూడా ఈ కర్రీ చాలా బాగా యూజ్ అవుతుందండి. పప్పులో మంచిగా విటమిన్స్ ఉంటాయి కదా, పప్పు తింటే కూడా చాలా మంచిదండి. ఇక చపాతీలు ఎన్ని తిన్నా కూడా తినాలనిపిస్తుంది. పప్పు అయితే ఒకసారి కంపల్సరిగా ఇట్లా కుక్కర్లో వేసి ట్రై చేయండి. పొయ్యి మీద కాదు, అంటే గంజులో కాదు, ఇట్లా కుక్కర్లో వేయండి. చాలా బాగా వస్తుందండి పప్పు అయితే. టేస్ట్ మస్తు ఉంటుంది. ఇక ఇక్కడ చపాతీలు కూడా అన్ని కాల్చుడు అయిపోయింది. ఇట్లా నేను ప్యాకింగ్ కూడా వాళ్ళకైతే వేసి ఇచ్చేస్తాను. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియో కంపల్సరీ చూడండి.